హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు చెప్తున్నా అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా పెట్టి తుడిచి ఇంకా స్నానం చేసుకొని వచ్చిన ఈ లోపల మా ఆయన దేవుడికి పూలన్నీ మార్చి ఫ్రెష్ తాజా పూలన్నీ పెట్టి మంచిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టిండు. ఇంకా నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇంతకుముందు టీ పెట్టాను కదండి. అసలు మేము ఉగాది రోజు పచ్చడి అయ్యేంత వరకు మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉండేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఓపిక లేదండి. అందువల్ల ముందే చాయ్ పెట్టాను. ఇంకా మా ఆయన పూజ చేసి తాగిన తర్వాత నేను కూడా దేవుడికి దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ చాయ్ వేడి చేసుకొని తాగాను. ఆ తర్వాత ఇంకా పండగ పనులు స్టార్ట్ చేసాము. ఇంకా వేప చెట్టు మా పక్కనే ఉంది. తెంపుకొని ఒక 4 కొమ్మలు తెంపుకొని వచ్చారు. పూత మాత్రం నిండుగా ఉందండి. ఇంకా వేరే మామిడికాయలండి మేము కొనుక్కొచ్చినాయి. ఇంకా ఆ తర్వాత పచ్చడి రెడీ చేస్తున్నారు. నేను పూత తెంపించాను. వేప పూత చాలా బాగా అనిపిస్తుందండి. ఆ పువ్వును చూస్తుంటే సన్నగా ఎంత బాగా అనిపిస్తుంది. కొంచెం చింతపండు రసము బెల్లం పానకంలో వేస్తామండి మేము. ఆ తర్వాత మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కలుపుతాము. చాలామంది ఉప్పు కారం వేస్తారు. మేము అది ఎప్పుడూ వేయమండి. బెల్లం పానకము, అందులో కొంచెం చింతపండు రసము, ఇంకా ఆ తర్వాత మామిడికాయ సన్న ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తాము. కొంచెం సోంపు వేస్తాము. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ వేయమండి పచ్చడిలో. ప్రతిసారి మేము ఇదే విధంగా చేస్తాము. పచ్చి కొబ్బరి వేస్తాను కానీ ఇప్పుడే కొట్టాం కదా దేవుడికి, తీయలేదు. అందుకే ఎండు కొబ్బరి కూడా వేస్తే నానిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా రెడీ అయినట్టే. ఇంకా మేము కుండలో చేయమండి. ఎందుకంటే మా అత్త వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఇలాంటి గిన్నెలోనే చేసేవాళ్ళంట, స్టీల్ దాంట్లో. అందువల్ల కొత్త కుండ పండుగ రోజు చేయకుండా ఇలా గిన్నెలో చేసేవాళ్ళు. ఆ ఆచారమే మేము కూడా 20 ఏళ్ళ నుండి పాటిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చేయండి మనం కొత్తగా తెస్తే బాగుండదు కదా అన్నట్టుగా ఈ గిన్నెలోనే చాలా ఇష్టమండి. మా ఇంట్లో అందరూ తాగుతారు కాబట్టి ఎక్కువగానే చేసాము. బొట్లు పెట్టి ఇలా కంకణం కూడా కట్టాను. మీరు కూడా కట్టి ఉంటారు. నేను ఎట్లాగా చేస్తున్నా చూపించాను. ఇంకా రెడీ అయిపోయింది పచ్చడి. ఉగాది పచ్చడి చాలా టేస్ట్గా అయిందండి. మనం టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, అయినా కూడా టేస్ట్గా అయింది. ఇంకా ముందుగా నేను దేవుడి దగ్గర పెడుతున్నాను. ఆ తర్వాత దేవుడికి మొక్కుకున్నాక ఇంకా మేము తాగుతాము. ఇంకా పోలేలు అవన్నీ చేయాల్సి ఉంది. ఇంకా స్టార్ట్ చేయాలి. ముందుగా పచ్చడి ఎక్కించిన తర్వాత దేవుడికి ఇంకా ముందు మర్చిపోయామండి. ముందే మేము ఇలా కంకణాలు కూడా కట్టుకుంటాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరము దారాలకు పసుపు అద్ది కంకణాలను కట్టుకుంటాము. ఇవేమో అవి కలర్ దారాలు దొరుకుతాయి కదా, అవి తెచ్చిండు. ఒక 2 ఉండలు కొనుక్కొచ్చాడు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు. ఇంకా వాటిని ఇలా పండగలప్పుడు కంకణాలకు యూజ్ చేస్తున్నాము. ఇంకా మా అమ్మాయికి కూడా కట్టిన తర్వాత మా బాబు నేను అందరం కట్టుకున్నాము. ఇలా ఉంటుందండి పండగ రోజు హడావుడి. ఇంకా నేను ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏవి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా తర్వాత పూలలకు రెడీ చేస్తున్నాను. మైదా పిండితోటే చేస్తాను నేను. ఎందుకంటే మైదా పిండితోటి సన్నగా బాగా వస్తాయి. ఒక 1/2 కేజీయే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు, ఓపిక లేదు. ఇంకా ఈ మధ్య హెల్త్ కూడా బాగాలేదని ఇంకా మంచిగా ఇలా పిండిని మెత్తగా తడుపుకున్నానండి. కొంచెం వాటరు, నూనె కూడా ఎక్కువ పోయానండి. ఒక 2 స్పూన్లే పోస్తాను. అది తడిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మామిడికాయ తురుము కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా శనగపప్పును 1/2 కేజీకి కొంచెం తక్కువనండి. ఇది ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఇలా ఆరబెట్టుకుంటున్నాను. కొంచెం మెత్తగా అవుతుంది అనేసి ఇలా గాలికి ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అందులో నీళ్ళన్నీ ఇనికిపోయి ఈ క్లాత్ మీద, ఫ్రెష్ క్లాత్ ఏనండి అది. నేను వాడిన క్లాత్లో అలాంటివి ఏం పెట్టుకున్నా, ఒక 2 సపరేట్గా పెట్టుకుంటున్నా. ఇంకా అది ఆరేంత వరకు ఇలా నేను పప్పు చేస్తున్నాను. మామిడికాయ పప్పు చేస్తాము ప్రతి పండక్కి. ఇంకా ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసిన. ఇంతకుముందు మామిడికాయ చెక్కు తీసాం కదా, మామిడికాయ పిక్కలను కూడా అందులో వేసిన. ఒక స్పూను కారము, ఉప్పు కూడా వేసి ఇంకా అది కుక్కర్ స్టవ్ మీద పెట్టాను.
ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ పులిహోరకు రెడీ చేసిన అండి. ముందే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసిన. అన్నం రెడీ అయిపోయింది. కుక్కర్ దింపేసిన. 3 విజిల్లు వచ్చిన తర్వాత పక్కన పెట్టి నేను పులిహోరకు పోపు పెడుతున్నాను. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కువగానే నూనె పడుతుంది. అంటే 3 స్పూన్లు నూనె పోసిన. ఎక్కువ ఉంటే కూడా బాగుండదు, చేతికి సమర్ ఎక్కువగా ఉంటుంది, తినేటప్పుడు కూడా సమ్మర్గా ఉంటుంది కదా. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, పొట్టు మినపప్పు ఉంది అదే వేసిన. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా చివరిలో స్టవ్ ఆఫ్ చేసినాక వేసిన. ఎందుకంటే మాడిపోతుంది అనేసి కొంచెం సిమ్లో కాకుండా కొంచెం ఎక్కువగానే ఉండే స్టవ్. లాస్ట్లో సిమ్లో పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసాను. ఆ తర్వాత ఇలా మామిడికాయ తురుమును వేసిన. మామిడికాయ పులిహోర కదా, తప్పకుండా ఉగాది రోజు అందరూ చేసుకుంటారు కదా, మేము కూడా చేసుకుంటాము. ఇలా ఒక మామిడికాయ మొత్తం అండి ఇది. ఎందుకంటే మా ఇంట్లో పులిహోర ఆ రోజు మొత్తం పులిహోరనే తింటారు. మామూలుగా తెల్లన్నము పప్పుతో ఎక్కువగా తినరు. అందుకే సాయంత్రానికి వస్తుంది ఒకవేళ తినకుండా అని పప్పు చేశాను. ఎందుకంటే ప్రతిసారి చేసేది తప్పకుండా చేయాలి కాబట్టి. ఇంకా ఒక చిన్న బేసన్లోకి అన్నం తీసుకున్నాను. ఇలా ఎక్కువనే తీసుకున్నాను అన్నం, ఎందుకంటే పులిహోర ఇష్టం అని చెప్పాను కదా అందరికీ. మామిడికాయ పులిహోర. కొంచెం ఆయిల్, ఒక చిన్న స్పూన్ ఆయిల్, కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. కలర్ రాదేమో అని, కానీ కలర్ మంచిగానే వచ్చింది. ఇంకా తర్వాత ఇందాకటి పోపును వేసుకున్నాను. మామిడికాయ తురుము అవన్నీ కలిపిన పోపు వేసాను. నూనె అంతా సరిపోయింది. నూనె కూడా ఎక్కువ కాలేదు. మంచి టేస్ట్ వచ్చిందండి. మనం ఏదైనా దేవుడు పెట్టేది టేస్ట్ చూడకుండానే చేస్తాం కదా. ఈ చిన్న గిన్నెలోకి తీసుకొని, బౌల్లోకి తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టడమే. నేను ఒక్కొక్కటి చేస్తున్నానండి. ప్రతిసారి అన్నీ తొందరగా రెడీ 12:30 లోపల రెడీ చేసేదాన్ని. ఈసారి కొంచెం లేట్ అయింది. ఇంకా ఇది ఎక్కించే వరకు 12 అయింది ప్రసాదము. ఇంకా దేవుడికి పచ్చడి, పులిహోర ఎక్కించాను. ఇంకా అదే కదా ముఖ్యము. ఇంకా తర్వాత ఇప్పుడు పోపు పెడుతున్నాను. ఇంకా పోపు ఏమీ లేదండి. నూనె పోసి తగినంత, తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి రెబ్బరు, కరివేపాకు వేసి ఇలా పెట్టిన. ఎండుకారము వద్దంటే ఇంకా మా వాళ్ళకి ఎండుకారం లేకుండా, నాకు కూడా ఇష్టమే ఎండుకారము. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఒక స్పూన్ ఎండుకారం వేసిన కదా. అది ఎండుకారము కలర్ బాగా ఉందండి. అంటే మంచి మిరపకాయలు మా చెల్లి దగ్గర కొన్నాను. ఇది పచ్చళ్ళు, కారం పొడి ఇవన్నీ అమ్ముతుంది కదా, అందుకే అక్కడ తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఎట్లా ఉంటుందో చూద్దామని. చాలా బాగుందండి టేస్ట్. కారం కూడా బాగుంది. ఇంకా ఇక్కడ పోలేలు రెడీ అయిపోతున్నాయండి. ఇందాక పిసికి పెట్టుకున్నాను కదా తడిపి పిండిని, మైదా పిండిని ఇలా ఒక సిల్వర్ పేపర్ తీసుకొని కట్ చేసి ఇలా ఒక పీట పైన వేసి, ఇంకా తర్వాత మిక్సీలో పట్టుకునేది చూపించలేదండి. బెల్లము, శనగపప్పు మెత్తగా రుబ్బుకున్నాను. ఆ తర్వాత ఈ నానిన పిండిని ఇలా కొంచెం ముద్దలాగా చేసుకొని, అందులో వెడల్పుగా చేసుకొని, అందులో ఈ బెల్లం ముద్దను పెట్టుకున్నాను. పప్పు బెల్లం ముద్ద పూర్ణంని పెట్టుకొని ఇలా ఒత్తుకున్నాను. నేను చేయితోటే ఒత్తుతానని, కొంచెం నూనె వేసి మంచిగా వస్తుంది. ఇది నేను గుంటకల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నాకు అప్పటి నుండి అలవాటు అయిపోయింది. చాలా బాగా వస్తాయి, విరిగిపోకుండా. స్పీడ్గా కూడా చేస్తాను, ఇంకా వెడల్పు కూడా చేస్తాను. కాకపోతే ఇంకా వెడల్పుగా చేస్తే మా వాళ్ళు ఒక్కడి తినేసరికి చాలా అంటారు. చిన్నగా చేస్తే కనీసం 2 అయినా తింటారనేసి చిన్నగా చేస్తాను. ఇంకా పీట కూడా వెడల్పుగా లేదు. పేపర్ కూడా కొంచెం దగ్గరికి వస్తుంది. ఆయిల్ పేపర్ కానీ మనం బుక్స్కి వేసే బ్రౌన్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది. అందువల్ల ఇంకా కొంచెం చిన్నగానే చేశాను. అసలు విరిగిపోకుండా, బయటికి పూర్ణం రాకుండా చాలా బాగా వచ్చినాయి. మేమైతే వీటిని బచ్చాలు అంటాము, పోలేలు అంటాము. ఇంకా కొన్ని వైపులు అయితే పూర్ణాలు అంటారు కదా. ఇంకా చాలానే చేసిన. అంటే ఒక 15-20 వరకు చేసిన. అంటే ఇంకా మా ఇంటికి పని అమ్మాయి వస్తుంది, వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా పైన బ్యాచిలర్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక 2-3 ఇవ్వాలి కదా పండగ రోజు. అందుకే కొంచెం నూనె పోసి కాల్చుకుంటున్నాను. ఇది ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయింది ఇవి నాకు చేయడము. ఎప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయి.
పల్చగా కూడా వస్తాయి. ఇంకా ఓపిక లేక ఎక్కువ చేయలేదు. అయినా పిల్లలు కూడా ఇంకో 2, 3 తిన్నారంటే చాలు, రాత్రి వరకు తింటారు. నెక్స్ట్ డే ఉన్నాయి ఇవి పాడవండి, బాగానే ఉంటాయి. ఇంకా ఒక 2 చిన్న పేపర్ ప్లేట్లో వేసి దేవుడికి సమర్పించి మొక్కుకున్నాము. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పొద్దున నేను మామిడాకులు మా బాబు పెట్టింది, నేను ముగ్గు వేసింది చూపించలేదని ఎండిన తర్వాత ఇప్పుడు చూపించాను. ఇంకా రాత్రికండి ఇది మళ్ళీ తాగబుద్దయి నేను తాగుతున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.